గురుజీ మచిలీపట్నం నుంచి గిరిజా కుమారి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి గిరిజా కుమారి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు అండి, మా చిన్న బాబు సాయి ప్రసాద్ గురించి చెప్పండి. మీ అబ్బాయి నక్షత్రం నక్షత్రం తెలవదండి, పుట్టిన తేదీ చెప్పండి. 8వ నెల 1991 1వ తారీఖు. పుట్టిన సమయం గురువారం 5 నిమిషాలు 8 అండి, రాత్రి కూడా. సరేనండి, మాట్లాడండి గురుజీతో. నమస్తే అమ్మా. హలో గురుజీ, నమస్తే అండి. నమస్కారం అండి. మంచి తల్లి, ఆ పరమేశ్వరుని ఆశీస్సులమ్మా. చాలా సంతోషంగా ఉందండి కాల్ చేస్తే. శుభం తల్లి. ఎన్నో కొడుకు మీకు ఇతను? నాకు 2 బాబులండి. చిన్న కొడుకు. ఇతను చిన్న కొడుకా? చిన్న ఆయన. అయితే ఇతను రేవతి నక్షత్రం మీన రాశిలో జన్మించాడు తల్లి. బాబు హెల్త్ బాగోదండి, ఆడుతుంటే బాగా, అటు చదువు కూడా చదువుకోలేకపోయాడు. జన్మజాతకంలో కుటుంబం నుంచి పితృశాపం. ఇతను అమావాస్య రోజు జన్మించాడు తల్లి. అమావాస్య రోజు అండి. అమావాస్య రోజు, ఆషాఢ అమావాస్య. అబ్బాయికి ఇలా అవ్వడానికి సర్పశాపం వచ్చింది అబ్బాయి జాతకంలో. సర్పశాపం. మీ భర్త తెలుసో తెలియకుండా ఎక్కడో సర్పహత్య చేశాడు. మీ ఇంట్లో లాస్ట్ ఆఖరి కొడుకు కదా ఇతను? మీ కుటుంబంలో ఆఖరి కొడుకు కదా? అవునండి, ఆఖరి కొడుకు. అందుకే వచ్చింది ఇతనికి. అందుకే చిన్న వయసులోనే నేత్రహీనము. చూడండి, నేత్రాలు కనబడతలేదు పాపం, రాత్రి చీకుడు, చదవడానికి అవుతలేదు, ఒక కళ్ళు కనబడకుండా పాపం ఎడ్యుకేషన్ లాస్ట్ చేసుకున్నాడు. ఒక పని చేయండి, మీరు మన ఇంటి దగ్గర చుట్టుపక్కల తులసి మొక్కలు బాగా పెంచేసి రోజు రాత్రి అబ్బాయి పడుకొని తర్వాత కళ్ళల్లోకి ఒక తులసి రసాన్ని క్లీన్గా